హాయ్ గాయ్స్, ఐ ఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం 3 జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. ఒకటి అప్రెంటిస్, ఇంకొకటి ఇంటర్న్షిప్, ఇంకొకటి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. సో దట్ మీరు వెంటనే జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆ జాబ్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే మీరు ఒక ఆపర్చునిటీ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, అప్లై చేసుకొని జాబ్స్ క్రాక్ చేస్తారు. అలానే వీడియో అనేది లైక్ చేయండి. సో దట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. ఓకే, ఫస్ట్ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళే ఉంటారు అనుకుంటున్నాను. ఓకే, మీ అందరికీ మీరు అనుకున్న మంచి జాబ్స్ వచ్చి మీరు హ్యాపీగా ఉంటూ అమ్మాయిని హ్యాపీగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. డసాల్ట్ సిస్టమ్ ఈజ్ హైరింగ్ అప్రెంటిస్, అది కూడా వెబ్ డెవలప్మెంట్. ఓకే, నైస్ ఆపర్చునిటీ. వెబ్ డెవలప్మెంట్ ఫ్రెషర్స్ ఎవరైతే నేర్చుకున్నారో, ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళకి కూడా ఫ్రంట్ ఎండ్లో మనకి వెబ్ డెవలప్మెంట్ కవర్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎవరు అప్లై చేయాలి అంటే ఇంజనీరింగ్లో సిఎస్ఐటి బ్యాక్గ్రౌండ్ విత్ 60% త్రూ అవుట్ ఆల్ అకాడమిక్స్ ఇంక్లూడింగ్ 10th ఇంటర్. మీకు మినిమం 60% ఉండాలి. ఇంజనీరింగ్ సిఎస్ఐటి బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. ఓకే, క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఊప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఇది కూడా మీరు డీటెయిల్గా పెట్టండి. ఊప్స్ అండ్ నార్మల్గా పెట్టివద్దు, డీటెయిల్డ్గా పెట్టండి. నాలెడ్జ్ ఆఫ్ బిల్డింగ్ ఫ్రంట్ అండ్ అప్లికేషన్స్ యూజింగ్ వెనిలా జావాస్క్రిప్ట్ HTML5 CSS. ఓకే, సో వెనిలా జావాస్క్రిప్ట్ మనకి వెనిలా ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది కదా. సో జావాస్క్రిప్ట్ వెర్షన్ అనమాట. సో ఒక్కొక్కలా ఉంటుంది కదా, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మీకు నార్మల్గా ఏ జావాస్క్రిప్ట్ వచ్చినా కానీ లెట్స్ గివ్ ఎ ట్రై. నాకు వెనిలా రాదు, బాన్విటా రాదు, ఇది రాదు అని చెప్పి మీరు అది చూడొద్దు. ఓకే, అండర్స్టాండింగ్ ఆఫ్ అసింక్రోనస్ రిక్వెస్ట్ హ్యాండ్లింగ్, పార్షియల్ పేజ్ అప్డేట్స్ అండ్ అజాక్స్. Ability to work independently to solve technical problems, excellent written verbal communication skills, good analytical and problem solving skills, passionate about technology, constantly seeking to learn new things. ఓకే, ఇది అక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు వాళ్ళ మెయిన్ కెరీర్ పేజ్కి వెళ్తుంది, మీరు అప్లై చేయొచ్చు. ఈ లింక్స్ అన్నీ, ఈ 3 జాబ్ ఆపర్చునిటీస్ లింక్స్ అన్నీ మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. చాలామందికి తెలియట్లేదు, అన్న ఎక్కడ ఉంది లింక్ అని అడుగుతుంటారు. సో మీరు వీడియో చూసినాక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది ఎక్స్పాండ్ చేస్తే మీకు అక్కడ లింక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అది మీరు చూసి అప్లై చేసుకోండి. సో ఇది కొంచెం మీ రెజ్యూమ్ అనేది కొంచెం మీ హైలైట్ అయ్యే విధంగా చూడండి. ఇవి అట్లనే ఈ పార్ట్ ఒకటి జావాస్క్రిప్ట్ HTML CSS5 ఎలాబొరేట్ చేయండి. ఓకే, అందులో ఉన్న పాయింట్స్ ఇప్పుడు ఊప్స్ అని చెప్పేసి రాసి కన్నా ఊప్స్లో ఉంటాయి కదా, అవన్నీ మెన్షన్ చేయండి. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ అవన్నీ మెన్షన్ చేయండి. డేటా స్ట్రక్చర్స్లో ఏముంటాయో అవి కూడా అలా మెన్షన్ చేయండి. సో దట్ అలా ఎలాబొరేట్ చేయడం వల్ల మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ మెన్షన్ చేయండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇవైనా మీకు ఐడియా ఉన్నట్లయితే ఈ పేజెస్ అప్డేట్ చేయడం కానీ అజాక్స్ మీద ఐడియా ఉన్నట్లయితే అది కూడా మెన్షన్ చేయండి. ఓకే, మీరు ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్లయితే మీరు ఆప్టిట్యూడ్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ మీరు ఆల్రెడీ వచ్చి ఉంటారు కాబట్టి అవి కూడా మీరు పెట్టండి. లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి అడిగాడు కాబట్టి ఓకే, ఆ విధంగా కూడా మీరు మెన్షన్ చేయండి. ఈ విధంగా ఎందుకు ఇంత చెప్తున్నాను, జస్ట్ నోటిఫికేషన్ లింక్ ఇచ్చేస్తే అయిపోద్దా బ్రో అంటే, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయితేనే మనకి రిటన్ టెస్ట్ మెయిల్ వస్తుంది. ఈ మధ్యన చాలా కంపెనీస్ నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఒక 3 to 5 days బ్యాక్ నుంచి ప్రతి కంపెనీ నుంచి మనకు అప్డేట్ వస్తుంది. అప్లై చేసిన వాళ్ళకి రిటన్ టెస్ట్ కొంతమందికి రావట్లే. వాళ్ళకి రాకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, రెజ్యూమే అనేది వన్ ఆఫ్ ది రీజన్ అందులో. ఓకే, అందుకే నేను అంత హైలైట్ చేస్తున్నాను. సో డోంట్ లూజ్ ఎనీ ఆపర్చునిటీ, ప్రతి దానికి అప్లై చేయండి. ఎప్పుడో October 15th అప్లై చేసిన దానికి నిన్న మనకి ఎగ్జామ్ లింక్ వచ్చింది NPCI. సో దానికి మనం రిటన్ టెస్ట్ వీడియో ప్యాటర్న్ కూడా వీడియో చేసాము. సో ప్రతి ఆపర్చునిటీ కౌంట్స్ అనమాట. ఏ ఒక్క ఆపర్చునిటీ, ఏ ఒక్క అవకాశాన్ని మనం వదులుకోకూడదు. మనకు ఖర్చు అయితే 5 నిమిషాలే. ఆ 5 నిమిషాలు ఖర్చు పెట్టడం వల్ల మనకు ఆపర్చునిటీ వస్తే మన లైఫ్ టైం అనేది టర్న్ అయిపోద్ది. కాబట్టి జస్ట్ ఓపికతోని, పేషెన్స్తోని అన్నీ ట్రై చేయండి. ఒకళ్ళు ట్రై చేసినా కానీ రావట్లేదు, నాకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, రిటన్ టెస్ట్ మెయిల్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదని అనాలిసిస్ చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వై ఐఎమ్ నాట్ గెట్టింగ్ రిప్లైస్ ఫ్రమ్ కంపెనీస్ అని చెప్పేసి. అందులో కొన్ని రీజన్స్ చెప్పాను. అది మీకు ఉందా లేదా ఆ రీజను ఉంటే మనం ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా నెక్స్ట్ అప్గ్రేడ్ అయ్యి మనం ఫర్దర్ ఆపర్చునిటీస్కి అప్లై చేయాలి అనేది థింక్ చేయండి. ఓకే, అనాలిసిస్ చేయకుండా అన్నిటికీ అప్లై నొక్కేసినా కానీ, గుడ్డుగా బ్లైండ్గా అప్లై నొక్కేసినా కానీ, అనాలిసిస్ చేయకుండా నెక్స్ట్ దీనికి కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది కదా. మనకి రిజల్ట్ పాజిటివ్గా రావాలంటే అనాలిసిస్ చేసుకొని మనల్ని మనం మార్చుకోవాలి. ఓకే, అందుకే నేను అంత హైలైట్ చేస్తున్నాను. సో డోంట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ. ఇది అప్రెంటిస్ కాబట్టి 23, 24, 25 బ్యాక్గ్రౌండ్ కూడా రాయడానికి ట్రై చేయండి అప్లై చేయడానికి. ఓకే, అలానే 22 వాళ్ళు కూడా ట్రై చేయండి. ఓకే, జస్ట్ ట్రై చేయడంలో తప్పులేదు. 5 minutes మనకు పట్టిద్ది అప్లై చేయడానికి.
నెక్స్ట్ క్యారియర్ ఈజ్ హైరింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సిఎస్, ఐటీఈ, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ ఈ. ఓకే, ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచ్లకి ఇచ్చాడు, మన మెకానికల్ వదిలేసాడు వీడు. ఓకే, స్ట్రాంగ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్, మినిమం క్యుములేటివ్ సీజీ ఇక్కడ దెబ్బెట్టాడు 7.5 CGPA. సో నాకు తెలిసి చాలా తక్కువ మందికి అంత ఉంటుంది, ఎందుకంటే మనం ఆఫ్కోర్స్ ఇంజనీరింగ్ డిగ్రీలో కొంచెం చిల్ అవుతాము, కొన్ని యూనివర్సిటీస్ నుంచేమో కొంచెం కరెక్షన్ బాగా చేయరని చెప్పి మనం అనుకుంటాము. వేరియస్ రీజన్స్ వల్ల మనకి పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు. బట్ వీడు ముందే 7.5 పెట్టాడు, చాలామందికి ఉండకపోవచ్చు. 60-65 వెంటనే మన వాళ్ళకి కొందరికి ఉండదు. ఓకే, 7.5 ఎవరికైతే ఉందో వాళ్ళు ట్రై చేయండి. సో అందరికీ ఉండదని కాదు కదా, చాలామంది కూడా ఉండొచ్చు. సో టాపర్స్ ఉంటారు 8లో వచ్చిన వాళ్ళు, 7.5+ వచ్చిన వాళ్ళు. సో మీరు ట్రై చేయండి. ఓకే, సో లెస్ దెన్ 1 year ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడిగాడు, కానీ మీరు ఎన్ఐని పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే బ్యాచిలర్స్ డిగ్రీని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. లెట్స్ గివ్ ఎ ట్రై. ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ టు ట్రావెల్ ఎడ్యుకేషన్, ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎక్కడ చూసినా ఈ పాయింట్ అనేది ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ దిస్ పాయింట్ టు మెన్షన్ యువర్ రెజ్యూమే. ఓకే, డెమాన్స్ట్రేటెడ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, యూఐ డిజైన్, డేటా అనలిటిక్స్ అండ్ మోడలింగ్ ఆర్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, నెట్వర్కింగ్ కోసం మనం చెప్తూ ఉంటాం, నెట్వర్కింగ్ అనేది బేసిక్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో SQL, లైనక్స్ ఎలాగో నెట్వర్క్, గిట్హబ్, లేకపోతే మన క్లౌడ్ లైక్ AWS, అజూర్, GCP ఏదో ఒక క్లౌడ్ ప్రొవైడర్ వాళ్ళ తాలూకా బేసిక్ థింగ్స్ మనకు నాలెడ్జ్ ఉండడం అదంతా మినిమం అయిపోతుంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ క్లౌడ్ అనమాట. ఆన్ ప్రెమిస్ నుంచి క్లౌడ్లోకి చేంజ్ అవుతున్నారు. ఈవెన్ డెవాప్స్ కూడా ఓన్లీ డెవాప్స్లో ఫ్రెషర్స్కి రావు, కానీ డెవాప్స్ నాలెడ్జ్ అనేది అవసరము. ఎందుకంటే కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే డెవలపర్ జాబులకు కూడా డెవాప్స్ టూల్స్ అడుగుతున్నాడు, జెంకిన్స్ అని చెప్పి గట్ట. ఓకే, నాలెడ్జ్ ఉండడం అవసరము, కానీ ఓన్లీ డెవాప్స్ మీద అయితే జాబ్ రాదు, ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్కి అయితే వస్తుంది. అలానే సైబర్ సెక్యూరిటీ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి అంటున్నాడు. సైబర్ సెక్యూరిటీ ఎందుకంటే ఒక కంపెనీకి మనము ఎన్ని కోట్లు మనం రెవెన్యూ జనరేట్ చేసినా కానీ సెక్యూరిటీ సరిగ్గా లేకపోతే మనకి ఫిషింగ్ మెయిల్స్ ద్వారా బ్రీచ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక్క ఫిషింగ్ మెయిల్ మనం ఓపెన్ చేయడం వల్ల, డాక్యుమెంట్ ఓపెన్ చేయడం వల్ల చాలు అవతల వాడికి మనము ఆ పర్సన్కి మనము యాక్సెస్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, వల్నరబిలిటీ క్రియేట్ చేసినట్టు, మొత్తము ఇబ్బంది అయ్యింది. అందుకని కంపెనీస్ అనేవి కొంచెం సీరియస్గా మీకు ఫిషింగ్ మెయిల్ పెట్టేసి మీరు అది ఓపెన్ చేసి మీకు కోర్సెస్ కంప్లీట్ చేయమని అంటుంటుంది. ఎందుకంటే మనకు అవగాహన ఉండాలి, మనకు దాని మీద నాలెడ్జ్ ఉండాలి, ఇలా ఏది ఓపెన్ చేయాలి, ఏది ఓపెన్ చేయకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి. అలా లేకపోతే కంపెనీకి క్రోర్స్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటి మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఎవరైతే ఇలాగ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుందో వాళ్ళందరూ ట్రై చేయండి. ఈ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్, హార్మన్ ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్. సో ఇది ఫుల్ టైం కాబట్టి క్యారియర్ది ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు 23, 22, 21, 24 గివ్ ఎ ట్రై. ఓకే, మీరు ట్రై చేయండి, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఫుల్ టైం ఆపర్చునిటీ కాబట్టి. నెక్స్ట్, హార్మన్ ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్. ఇది BS డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ సిమిలర్ డిసిప్లిన్. సో అందరూ రాయడానికి ట్రై చేయండి, ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ అప్లై చేయండి. అట్లనే BSc వాళ్ళు ఆర్ BCA వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఎవరికైతే ఉంటుందో డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయండి. లెట్స్ గివ్ ఎ ట్రై, మన లక్ చెక్ చేసుకుందాం. గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు డెఫినెట్లీ అప్లై చేయండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అందరికీ తెలుసు, వాటర్ఫాల్ మోడల్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది మనకి చాలా అవసరం అనమాట. అజైల్ మెథడాలజీస్ గట్రా ఉంటాయి కదా అవి, ఎందుకంటే ఎవ్రీ కంపెనీ వర్కింగ్ ఆన్ దోస్ ప్రిన్సిపల్స్ కాబట్టి వాటిని బేస్ చేసుకుని వర్కౌట్ చేస్తుంటుంది కాబట్టి ఏంటి అనేది మనకు తెలియాలి రియల్ టైంలో మనం వర్క్ చేస్తున్నప్పుడు. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్స్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆన్ ఎంబెడెడ్ టార్గెట్. సో మోస్ట్లీ ఎంబెడెడ్ మీద వర్క్ చేస్తున్నారు, ఎంబెడెడ్ సి మీద. మీరు రెస్పాన్సిబిలిటీస్ చూసినట్టుగానే డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ఎంబెడెడ్ డివైజెస్, చూసారా, ఎంబెడెడ్ డివైజెస్, డిజైనింగ్, డెవలపింగ్, కోడింగ్, టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇది ఈ ఆపర్చునిటీ కూడా. ఇది ఇంటర్న్షిప్ కాబట్టి 23, 24, 25 బ్యాచ్ వాళ్ళు ట్రై చేయండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ జాబ్ ఆపర్చునిటీస్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. డూ సపోర్ట్ యాజ్ ఆల్వేస్ యూ డూ. 400K రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.